Hi everybody, how are you all? So మీరు టైటిల్లో చూసినారు కదా, మేము హైదరాబాద్ టు గోవా వెళ్ళే ఫ్లైట్ మిస్ అయిపోయినాం. యాక్చువల్లీ మేము ఇంటర్నేషనల్ దానికి ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా హైదరాబాద్ టు మాల్దీవ్స్ ఉండే, హైదరాబాద్ టు బ్యాంకాక్ ఉండే డైరెక్ట్. బట్ ఎప్పుడు లేదు, మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు ముంబైకి ఉండేనేమో, మేబీ 3 hours బిఫోరే ఉండే అనుకుంటా. సో మాకు ఎప్పుడు ఇంటర్నేషనల్ దానికైతే 3 hours ప్రయర్ ఉండాలి, నార్మల్ డొమెస్టిక్ అయితే 1 hour ప్రయర్ ఉండాలి అనే ఐడియా అది ఒక్కటే ఉంది. సో మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 7:40కి ఉంటే మేము 6:40 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. కానీ మేము ఇండిగో ఎయిర్లైన్స్ పిక్ చేసుకున్నాము. ఆ క్రౌడ్ అంతా క్రాస్ చేసి లాస్ట్కి మా దగ్గర బేబీ ఉందని రియలైజ్ అయ్యి, సరే బేబీ ఉంటే అదొక ప్రివిలేజ్ ఉంటుంది కదా, సపరేట్ క్యూలో వెళ్ళిపోదాము అని చెప్పి అక్కడ వెళ్ళి లగేజ్ చెక్ ఇన్ చేద్దాం అనేసరికి వాళ్ళు ఎయిర్లైన్స్ ఫ్లైట్ హ్యాస్ బిన్ క్లోజ్డ్ అని చెప్పిండ్రు. అప్పటికి ఇంకా 7:10 or 7:15 అవుతుంది. మా ఫ్లైట్ 7:40 కదా, ఫ్లైట్ ఎట్లా క్లోజ్ చేస్తున్నారు అంటే, లేదు అంటే మీరు ఇది ఏమంటారు సెక్యూరిటీ చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి బోర్డింగ్ టైం అయిపోతుంది, అక్కడ ఫ్లైట్స్ అది ఆ గేట్స్ కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పుడైతే ఏదైతే లగేజ్ చెక్ ఇన్ చేస్తుందో అది ఫ్లైట్కి ఆల్రెడీ మేము పంపించేసినాం వేరే వాళ్ళ లగేజ్ అంతా. సో ఇది పాసిబుల్ కాదు అన్నారు. అదైతే మాకు పెద్ద షాక్, అంటే ఇట్లాంటిది అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ ఏంటి ఇంకా ఆల్టర్నేటివ్ అంటే, మీరు బయటికి వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో కనుక్కోండి అని అన్నారు. సో ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనుకోండి, గేట్ నెంబర్ 8 డిపార్చర్స్ దగ్గర గేట్ నెంబర్ 8 నుంచి ఆ సెక్యూరిటీకి అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం బయటికి వెళ్ళాలి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ కౌంటర్లో కనుక్కుంటే ఆమె ఏమంటుండే అంటే, సరే ఈ రీస్కెడ్యూలింగ్ చేసుకోవాలి అంటే ఇదైతే పాసిబుల్ కాదు, బికాజ్ ఆల్రెడీ బోర్డింగ్ అదంతా అయిపోతుంది. అప్పటికి ఇంకా 7:30 ఉండే, మేము లోపలికి వెళ్ళి బోర్డ్ చేయాలంటే కూడా 10 minutesలో పాసిబుల్ కాదు. సో రీస్కెడ్యూలింగ్ చేసుకోవాలంటే మేము ఏమనుకున్నాం, మేబీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందేమో, ఆర్ మేబీ 1000 to 2000 per person అట్లా ఏమన్నా ఎక్కువ తీసుకుంటారు. బికాజ్ మేమేమి వాంటెడ్లీ మిస్ అవ్వలేదు, లేకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండే అక్కడ. సో అంటే ఎట్లయినా కూడా అది మా ఫాల్ట్ లాగానే కన్సిడర్ చేస్తారు. సో ఆమె ఏమన్నదంటే, ఆఫ్టర్నూన్ ఫ్లైట్స్ ఉన్నాయి, నైట్ ఫ్లైట్స్ ఉన్నాయి, అవి నాకు చందుకి కలిపి 10,000 పడుతుంది. అండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది, ఆమెకు సపరేట్గా మళ్ళీ 5,000 చేంజ్ అట్లా పడుతుంది టికెట్కి. అంటే నేను 15,000 పెట్టుకొని పోవాలా, అవసరమా, ఎంత ఎట్లా అయిపోయింది అది ఇది అనుకుంటే, సరే ఎట్లాగో వద్దాం అనుకున్నాం కదా, బికాజ్ మేము రిటర్న్లో ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా, సో వేస్ట్ అయిపోతుంది అది అనుకున్నాం. అండ్ తను ఏం చెప్పిందంటే, ఇవాళ అయితే 15,000 per 3 members పడుతుంది, 3 adultsకి. అదే కనుక మీరు రేపు సేమ్ టైం 7:40కి బోర్డ్ చేస్తా అంటే మేబీ per person 3,000 పడవచ్చు. అంటే మేము ఇప్పుడు ఎట్లాగో క్యాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళినా మళ్ళీ 1,000 rupees అవుతుంది, ఈ డే అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని. సో ఒక 10 minutes డిస్కషన్ చేసుకున్నాం, అసలు ఏం చేద్దాము, సరే ఎట్లాగో లాస్ అయితే అవుతుంది, సో వెళ్దాము అని మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, సరే టికెట్స్ బుక్ చేయండి అని అడిగేసరికి ఆ టికెట్స్ ఏమి లేవు, ఇవాళ అసలు టికెట్సే లేవు అన్నారు. యాక్చువల్లీ ఆ రోజు ఎట్లయినా మేము గోవా పోవాలి అని అనుకోవడానికి రీజన్, మా హస్బెండ్ది ఇంకా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరిది బర్త్డే అనమాట, February 1st. సో బర్త్డేకి గోవాలో ఉండాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకునేసరికి ఇట్లా అయ్యింది. అండ్ వాళ్ళకి అసలు టికెట్సే లేవు అని అన్నారు. అట్లీస్ట్ 10,000 పోయినా పర్లేదు, 15,000 పోయినా పర్లేదు, సరేలే ఇంకా పెట్టుకున్నాం, లాస్ ఎట్లా అవుతున్నాం కదా, పోదాము అని అనుకున్నాం. అట్లా పాసిబుల్ లేదు, ఇవాళ అసలు టికెట్సే లేవు అనేసరికి సరే ఇంకేం చేద్దాము, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయి ఏదన్నా రిసార్ట్లో అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 7:40కి బోర్డ్ అవుదామని ఇంకా మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేసినాం. సరే ఇంకా డిలే చేస్తే రేపటి టికెట్స్ కూడా దొరకవేమో అనుకుని ఇంకా నేను మా పాపని మా హస్బెండ్కి ఇచ్చేసి, నువ్వు అట్లా ఆమెని తిప్పుతుండే, ఆమెనేమో క్రాంకీ అయిపోతుండే, ఎందుకంటే అరౌండ్ 7:40 in the morning ఆమెను ఎర్లీగా లేపేసి తీసుకొచ్చినాము, ఆమె క్రాంకీ అవుతున్నాను. సో మా హస్బెండ్ని ఇచ్చి పంపించినాం. ఇంతకుముందు మా హస్బెండ్ ఎంక్వైరీ చేస్తే అసలు టికెట్స్ లేవన్నది ఆ పర్టికులర్ డేకి, February 1st. సో అట్లీస్ట్ February 2nd అయినా బుక్ చేద్దాము అని అనుకున్నాము. సో నేను వెళ్ళి కనుక్కుంటే సో అమౌంట్ పడుతుంది, 15,000 చేంజ్ అవుతుంది 3 adultsకి అంటే, సరే ఫైన్ అన్న. ఒక్కసారి ఇవాళ నైట్ 9 o'clock ఉన్నా చూడండి, అట్లీస్ట్ లాస్ట్ 2-3 hours అయినా గోవాలో స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా వీళ్ళ బర్త్డేకి అని నేను అనుకున్నా. సో లెట్ మీ చెక్ అని చెప్పి ఆఫ్టర్నూన్కి ఉంది, 5 tickets ఉన్నాయని. అమ్మయ్య, మేము అంతసేపు ఫీల్ అవుతున్నందుకు సరే మనీ పోయింది, కానీ అట్లీస్ట్ ఒక హ్యాపీ న్యూస్, ఇవాళనే వెళ్తున్నాం, అనుకున్న రోజు గోవాకి వెళ్తున్నాం కదా అని అనుకుని ఉండే. సో టికెట్స్ ఇచ్చేసాం. టికెట్స్ ఇచ్చినాక ఫైనల్లీ మేము ఇంకా
లోపలికి వెళ్ళిపోయినాక ఆ కియోస్క్ ఉంటుంది కదా సెల్ఫ్ చెక్ ఇన్, అక్కడ మనము మన బోర్డింగ్ పాసెస్ మీరు అక్కడ తీసుకోండి, పిఎన్ఆర్ విల్ రిమైన్ ద సేమ్ యాజ్ పర్ ప్రీవియస్ టికెట్స్ అన్నది ఏదైతే ఫస్ట్ బుక్ చేసినామో అది. సో ఈమె ఏదైతే బోర్డింగ్ పాసెస్ ఏమైతే టికెట్స్ మాకు ఇచ్చిందో వాటికేమో పిఎన్ఆర్ డిఫరెంట్ ఉంది. సో మేబీ తను ఎట్లా చేసింది తెలియదు, బట్ ఆమెకి బుక్ చేసిన మాత్రం హైదరాబాద్ టు గోవా 12 o'clock in the afternoon అది బుక్ చేసి 2 tickets ఇచ్చింది మాకు. సో మేము లోపలికి వెళ్ళి ఆ కియోస్క్ దగ్గర చెక్-ఇన్ పిఎన్ఆర్ టైప్ చేసేసరికి మా ప్రీవియస్ది కాకుండా దానిపైన ఉన్న పిఎన్ఆర్ టైప్ చేసినాను నేను. అది చెక్ చేస్తే హైదరాబాద్ టు బెంగళూరు, అది ఇంకో పెద్ద షాక్. అసలు ఏమవుతుంది వాళ్ళ మొత్తం హైదరాబాద్ ఫైనల్ టికెట్స్ దొరికినాయి అనుకుంటే హైదరాబాద్ టు గోవా అనుకుంటే అది మళ్ళీ హైదరాబాద్ టు బెంగళూరు ఎట్లా వచ్చిందని అది ఇంకో టెన్షన్. అసలు ఏమైంది ఇప్పుడు మళ్ళీ 15,000 లాస్ ఎట్లా అని మళ్ళీ రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి ఉరుకుదామని అనుకొని ఇంకా నేను రన్ చేస్తూనే ఉండే. సెక్యూరిటీ అన్నాడు ఏమైంది ఇప్పుడే లోపల వచ్చిండ్రు మళ్ళీ బయటకు అంటే యాక్చువల్లీ రీస్కెడ్యూలింగ్ అని పోయినాం కదా, ఆమె హైదరాబాద్ టు గోవా చేయమంటే హైదరాబాద్ టు బెంగళూరు అని చేసింది. మాకు అది ఇష్యూ ఉంది, ఆమెతోటే మాట్లాడాలి అంటే ఆయన అన్నాడు ఒక్కసారి మీ మెయిల్ ఐడీస్ కానీ మెసేజెస్ వస్తాయి కదా అవి చెక్ చేసుకోండి, అక్కడ డెస్టినేషన్ ఉంటుంది, మీరు గోవా అన్నారు కదా నేను ఆ మెసేజ్లో చెక్ చేసిన గోవా అని ఉండే అని అన్నాడు. సో చూస్తే అక్కడ గోవా ఉండే. ఆ 2 minutes ఆఫ్ ఏదైతే అది అయ్యిందో అదొక్క ఇంకో బ్లాస్ట్ మా మైండ్లో. అసలు ఏంది ఎందుకు ఇట్లా అవుతుంది. ఫైనల్లీ సరే ఆకలి అవుతున్నా కూడా ఇప్పుడు ఆకలి ఏం తినడం అవన్నీ ఏమొద్దు, ఫస్ట్ మనం డైరెక్ట్గా లగేజ్ చెక్-ఇన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఏమవుతుందో ఏమవుతుంది. సో లగేజ్ చెక్-ఇన్ చేసేసినాము, అదైతే అయిపోయింది. అక్కడ కూడా ఇది హైదరాబాద్ టు బెంగళూరు అని అంటుందా అని అదొక టెన్షన్ ఉండే. బట్ తను లాస్ట్ మినిట్లో వాళ్ళు చేసిండ్రు కాబట్టి తను అట్లా బుక్ చేయడం వల్ల హైదరాబాద్ టు బెంగళూరు అనే డిఫరెంట్ పిఎన్ఆర్ వచ్చింది. బట్ తను చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పింది మీ ప్రీవియస్ పిఎన్ఆర్ఏ ఉంటుంది అదే చెక్ చేసుకున్నాని. బట్ మేము ఎగ్జైట్మెంట్లో లేకపోతే టెన్షన్లో ఏదైతే తను టికెట్స్ ఇచ్చిందో అది బుక్ చేసినుండే, అది చెక్ చేసినుండే. సో ఫైనల్లీ అట్లా అక్కడికైతే వెళ్ళిపోయినాం. ఫ్లైట్ ఇంకోటి అంతా తినేసి అంతా పోయాక 1 hour ప్రయరే మేము బోర్డింగ్ గేట్ దగ్గర ఉండే అనమాట. 12:10కి ఫ్లైట్ అంటే మేము 11 కల్లా అక్కడ ఉండిపోయినాం, ఎందుకు రిస్క్ అని మళ్ళీ ఇంకేదన్నా అయితే ఫ్లైట్ డిలే అయ్యింది. ఫ్లైట్ డిలే కాదు, ఫ్లైట్ 12:10 కల్లా అక్కడ ఉంది. బట్ బోర్డింగ్ టైం నార్మల్లీ 1 hour ప్రయర్ ఉంటుంది కదా, బోర్డింగ్ టైం డిలే అయ్యింది. నేను ఊరికే వెళ్ళి అడుగుతున్నా వీ హ్యావ్ ఆల్రెడీ రీస్కెడ్యూల్డ్ ఇట్, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అవుతుందా, డిఫరెంట్ గేటా, వై ఆర్ యూ నాట్ అనౌన్సింగ్ అబౌట్ గోవా ఫ్లైట్ అంటే లేదు ఇక్కడనే వస్తుంది, దిస్ ఈస్ ద గేట్ నెంబర్, బట్ దర్ సమ్ డిలే గోయింగ్ ఆన్ హియర్, ఐ విల్ అనౌన్స్ అంటుంది. కానీ ఆ 1 hourలో ఒక 5 times పోయి మేము ఎంక్వైరీ చేసినాము అసలు వస్తుందా అని. ఆమె ఏం ఫీల్ అయిందో ఏమో కానీ అక్కడ కౌంటర్ దగ్గర ఉన్నాము. బట్ వీ హ్యాడ్ అవర్ ఓన్ టెన్షన్, ఇది కూడా మళ్ళీ మిస్ అయిపోతే ఎట్లా అని. సో ఫైనల్లీ 12:10కి బోర్డ్ అయ్యి we came here in the afternoon around 1:30. సో అట్లా అయ్యింది అనమాట. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ టు లెట్ యూ నో ఇట్లాంటివి కూడా అయితే లైక్ నార్మల్గా మూవీస్లో చూస్తాము లాస్ట్ మినిట్లో ఫ్లైట్ మిస్ అయిపోయింది అంటే అట్లా మిస్ అయిపోతుంది అట్లా అని. కానీ నేను రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు చూసినా కదా దేవర్ అబౌట్ 10 to 15 ఇండివిజువల్స్ వాళ్ళు అట్లా వాళ్ళ ఇష్యూస్ తోటి. మేము జస్ట్ 20 minutes బిఫోర్ ఉండే 30 minutes బిఫోర్ ఉండే ఫ్లైట్ టైంకి అట్లా మిస్ అయింది అంటే అసలు 20 minutes 30 minutes అంటే మీరు అసలు చాలా లేట్ అయిపోయినట్టు. 1 hour ప్రయర్ మీరు లగేజ్ చెక్-ఇన్ చేసి మీరు అక్కడ సెక్యూరిటీ చెకప్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉండాలి అని చెప్తుండ్రు. సో ఏదైతే డొమెస్టిక్ దానికి 1 hour ప్రయర్ ఉండాలి అని అంటారు, అది ఎయిర్పోర్ట్లో కాదు, లగేజ్ చెక్-ఇన్ అయిపోయి మనము సెక్యూరిటీ చెక్ పాస్ అయ్యి ఉండాలి, అప్పుడే బోర్డింగ్ టైం కల్లా మనం రీచ్ అయిపోతాము. అదే అనమాట ప్రాసెస్. సో ఎవరికైనా తెలియకుండా లేకపోతే కొంచెం ఒక్కొక్కసారి మనము లీనియంట్ అయిపోతాం, సరే డొమెస్టికే కదా మరి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఉండేసరికి మేము ఏమనుకున్నామంటే ట్రాఫిక్ ఉండదు, సో ఉప్పల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, ఒక 35-40 minutesలో వెళ్ళిపోతాం ఏముంది అనుకొని మేము 6కి స్టార్ట్ అయినాం అనమాట. రీచ్ అవ్వడం 6:40 కల్లా. అంటే ఆయన కొంచెం ఫాస్ట్గా అంటే క్యాబ్ డ్రైవర్స్ కొంచెం కేర్ఫుల్గానే డ్రైవ్ చేస్తారు కదా దో ఖాళీ ఉన్న రోజు. సో మేము 6:40కి రీచ్ అయినాం. మేము బయట అవన్నీ తీసుకొని ఈ గేట్ ఆ గేట్ అంతా ఫిక్స్ అయ్యి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ క్రౌడ్ కూడా డొమెస్టిక్ అయ్యేసరికి హ్యూజ్ క్రౌడ్ చాలామంది వస్తుండే. ఇండిగోలో గోవా టు తిరుపతి, హైదరాబాద్ టు గోవా, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు వారణాసి చాలామంది ఉండేసరికి ఈ కుంభమేళ వల్ల కూడా చాలా క్రౌడ్ ఉండే. అదంతా పాస్ చేసుకొని మేము వెళ్ళేసరికి టైం పట్టింది. సో అట్లా అయ్యింది. అండ్ ఇంకోటి నేను రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఇష్యూ చూసిన, నార్మల్గా ఈ డిలేస్ కాకుండా మాకు కూడా ఇప్పుడు ఇన్ఫాంట్ ఉంది కదా
సో బిలో మనకి ఉన్న కిడ్స్ బిలో 2 years అయితే వాళ్ళకి ఇన్ఫాన్స్ అంటారు. వాళ్ళకి టికెట్ కాస్ట్ ఏం పడదు. బట్ మేబీ ఇప్పుడు నాకు చందుకి 1 way ట్రిప్కి సో నాకు చందుకి 1 wayకి 5,000 చేంజ్ అట్లా పడింది. హైదరాబాద్ టు గోవా ఎక్కువ పడ్డది కానీ గోవా టు హైదరాబాద్ తక్కువనే పడుతుంది. సో ఓవరాల్గా మా ఇద్దరికి 18,000 17,000 అట్లా ఏమో అయ్యింది. పాపకేమో 3,500 అట్లా పడ్డది. దో ఇన్ఫాంట్ అయినా కూడా కొంచెము ఛార్జెస్ వాళ్ళు చేస్తారనమాట. మన ల్యాప్ పైననే కూర్చుంటారు, స్టిల్ వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి. సో నేను చూసిన ఒక ఇష్యూ ఏంటి అంటే వాళ్ళ ఫ్లైట్ ఇంకా ఉంది, వాళ్ళు వెళ్ళాలి. అయితే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ టికెట్స్ బుక్ చేసుకున్నారు కానీ ఇన్ఫాంట్ని యాడ్ చేయలేదు అన్నమాట. సో వాళ్ళు ఇంకా ఉరుక్కుంటూ వచ్చి మా ఫ్లైట్ ఇంకా వెళ్ళలేదు, ఉంది, బేబీని యాడ్ చేయండి ప్లీజ్ అని చెప్పి అప్పుడు యాడ్ చేయించుకుంటూ రిజర్వేషన్ కౌంటర్లో తను 1,700 ఏమో ఛార్జెస్, వాళ్ళు ఎక్కడైతుందో తెలియదు, 1,700 ఏమో ఛార్జ్ చేసి వాళ్ళకి ఇచ్చేసింది. అండ్ వాళ్ళ దగ్గర బేబీకి నేమ్ ఏమీ లేదు, నేమ్ ఇంకా పెట్టలేదు అన్నారు. అండ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు అన్నారు. సో ప్రతి ఎయిర్లైన్స్లో ఒక రూల్స్ ఉంటాయి, మీ దగ్గర ఇన్ కేస్ డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నా కూడా విల్ యాక్సెప్ట్ దట్ అని. సో ఇండిగోలో అది ఉందంట రూల్. సో వాళ్ళే చెప్తుండే, సో డిశ్చార్జ్ సమ్మరీ ఒకటి ఉంది, బర్త్ సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేదు, పాపకి ఇంకా నేమ్ కూడా ఏం పెట్టలేదు అని. సో అట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇన్ఫాంట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే కంపల్సరీ ఇన్ఫాంట్ని యాడ్ చేయాలి, కొంచెం ఛార్జెస్ పడతాయి. అదే 2 years క్రాస్ అయినాక 2 years క్రాస్ అయ్యి జస్ట్ 1 day అయినా కూడా బేబీకి ఫుల్ టికెట్ పడుతుంది, వాళ్ళకు ఒక సీట్ అలాట్ చేస్తారు, వాళ్ళకి ఫుల్ టికెట్ పడుతుంది. బట్ 0 to 2 years ఇన్ఫాంట్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి, కవర్ చేస్తారు. అండ్ బేబీని కంపల్సరీ యాడ్ చేయాలి, లేకపోతే లాస్ట్ మినిట్ రషెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. మేము ఏదైతే ఫేస్ చేసినామో అది చెప్పాలి అని అనుకున్నాం. బికాస్ చాలామంది కూడా అనుకుంటారు కదా, దో మేము చాలాసార్లు ట్రావెల్ చేసినా కూడా దిస్ హ్యాస్ బ్లోన్ అవర్ మైండ్స్. అసలు ఎట్లా అయిపోయింది ఇది, మూవీస్లో చూస్తాము లాస్ట్ మినిట్లో ఫ్లైట్ మిస్ అని. సో మాకు కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ కూడా అయింది. 15,000 లాస్ ఆఫ్ 15,000 ఉంటే గోవాలో చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా షాప్ చేయొచ్చు. బట్ దట్స్ ఫైన్. ఎందుకైతే ఏమో ఎందుకు దాని గురించి అప్సెట్ ఉండాలి, వచ్చే ముందుకు ఇంకా ఎంజాయ్ చేస్తాం కదా అనుకున్నాం. సో ఈ వీడియో దాని గురించే యూస్ఫుల్ ఉంటుందని షేర్ చేస్తున్నాను. అండ్ మేము గోవాలో ఏం చేస్తున్నాం అనేది కూడా నేను డైలీ వ్లాగ్స్ పెడతాను. మేము ఒక 5 days ఉంటున్నాం ఇక్కడ, 5 days 4 nights. నేను అవి పెడతాను. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కూడా అది కూడా షార్ట్స్లో కవర్ చేస్తాను. డూ చెక్ అవుట్ మై వీడియోస్. బాయ్.